మానవ అస్థిపంజరాలతో నిర్మించిన గోడలను ఎప్పుడైనా చూసారా? ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అని అనగానే అందరికీ ఐఫిల్ టవర్, అందమైన ప్రదేశాలే గుర్తుకొస్తాయి. అయితే ప్యారిస్ లో మానవ అస్థిపంజరాలతో నిర్మించిన క్యాటకోమ్స్ ని చూస్తే ఒకప్పుడు జనాభా పెరుగుదలతో వారు పడిన ఇబ్బందులే కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. 18వ శతాబ్దంలో ప్యారిస్ లో జనాభా పెరుగుదల ఎక్కువైందట. ఎంతలా అంటే చనిపోయిన వారిని పూడ్చేందుకు స్థలం కూడా దొరకనంతగా. అప్పట్లో పూడ్చేందుకు స్థలం లేకపోవడంతో శ్మశాన వాటికలోనే మృతదేహాలని వదిలేసేవారట. దీంతో ఆ శవాలన్నిటినీ 13వ శతాబ్దంలో తవ్విన సొరంగాల్లో వేసేవారట. అలా లక్షల శవాలు ఆ సొరంగాల్లో వేశారు. కొన్నేళ్ల తర్వాత ఆ మృతదేహాల ఎముకలతో సొరంగ గోడలకు సపోర్ట్ గా అమర్చడం స్టార్ట్ చేశారు. అలా 60 లక్షల అస్థిపంజరాలతో దాదాపు 2.2 కిలోమీటర్స్ దూరం ఉన్న ఎముకల క్యాటకోమ్స్ సొరంగాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ క్యాటకోమ్స్ అందరూ చూడడానికి అనుమతి ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ప్యారిస్ లో ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.